హోదా పోరాటాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించింది వైసీపీ. నిన్న విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ చేయకుండా అడ్డుకోవడంపై మండిపడ్డ జగన్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు కూడా మద్దతు తెలపాలని కోరారు. నిన్న సాగర తీరంలో పెద్ద ఎత్తున కాగడాల ర్యాలీ నిర్వహించడం ద్వారా హోదా పోరాటం ఉధృతం చేయాలని భావించింది వైసీపీ. అయితే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. అటు జగన్ను కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా రానివ్వకపోవడంపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన పరిణామాలపై మండిపడ్డ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీంతో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోనూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. అటు విశాఖ ఎయిర్పోర్ట్ కేంద్రంగా నిన్నంతా హైడ్రామా నడిచింది. జగన్ ప్లేన్ దిగ్గానే అరెస్టులు, అక్కడే బైఠాయింపులు, బయటికి కూడా వెళ్లనీయకుండా ఆంక్షలు, వాగ్వాదం, ఆగ్రహం, ఆపై అధికారులకు హెచ్చరికలు, ఇలా దాదాపు 3 గంటల పాటు ఎయిర్పోర్ట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐడి కార్డు లేదు, ఐడి కార్డు లేదు, ఏమి లేదు, పోలీసు అంటున్నాం. ఏం చేయాలన్నారు ఇక్కడ? ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లున్నారా డిపార్ట్మెంట్ లో? అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి, బోర్డు కనపడుతుంది ఇక్కడ. చూడ బోర్డు దిగే డొమెస్టిక్ కనపడటం లేదా? ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? హైడ్రామా మధ్య జగన్ తదితర వైసీపీ నేతల్ని ఎయిర్పోర్ట్లోనే నిలిపేశారు. నగరంలో ప్రదర్శనలకు అనుమతి లేదంటూ విశాఖ సిపి యోగానంద్ వారికి వివరించారు. లాంజ్లో ప్రత్యేకంగా వారితో చర్చించారు. చివరికి పోలీసుల విజ్ఞప్తితో వెళ్లేందుకు అంగీకరించారు. అనంతరం వారిని హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కించి తిరిగి పంపించారు. లాంజ్ తీసుకొచ్చి మాట్లాడి వారికి ఎల్ఓపిగా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేసి మళ్ళీ మీరేం చేస్తున్నారని అడిగారు. మేము 143 సిఆర్పిసి ప్రొసీడింగ్స్ మీకు సర్వ్ చేశాం సార్, దాని ప్రకారం అంటే మేము ఏం చేయాలన్నారు. మీరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పాం. మంచిదని చెప్పి వాళ్ళు విల్లింగ్గానే వెళ్ళిపోయారు. పోలీసులు సర్కారు వైఖరిపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ ఇక ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగులుతున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది మన శ్వాస. ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేయకపోతే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి మర్చిపోయేట్టుగా చేస్తారు. అవసరమైతే పార్టీ ఎంపీలతో రాజీనామా చెయ్యిస్తానని ఇప్పటికే ప్రకటించారు.